జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కడంలో ఐపీఎల్ కీ రోల్ పోషించిందన్నారు హెచ్సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు. హెచ్సీఎల్ లీగ్లు ఆడేందుకు ఆటగాళ్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. వచ్చే క్రికెట్ లీగ్లపై సెలక్షన్ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఓపెన్ ట్రయల్స్ లీగ్ల నిర్వహణ ముందుకు తీసుకువెళ్తున్నట్లుగా తెలిపారు. ప్రతి నిర్ణయాన్ని పారదర్శకంగా ఉండేలా చూస్తామన్నారు. సెలక్షన్స్ కోసం ఫిజికల్ కాపీలను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సెలెక్టర్స్ అనౌన్స్ చేశాము. అదే కాకుండా రేపటి నుంచి లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దాంట్లో చాలా ప్రాసెసెస్ మనం అసోసియేషన్ ఎట్లా ఫాలో అవుతున్నామో చూపించాము. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మధ్య మనకి అందరికీ వచ్చింది, లైఫ్ లో వచ్చింది. దానికి కొన్ని యాప్స్ వచ్చినాయి. అది యూజ్ చేసి ఏది కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా, అంటే మన మనుషులు ఎవరు వేయకుండా, ఏం పార్షాలిటీ లేకుండా డైరెక్ట్ గా యాప్ మషీనే పిక్ చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకోకుండా అంపైర్లు కానీ, స్కోరర్లు కానీ, గ్రౌండ్స్ అలొకేషన్ కానీ, సో అది ఏంటంటే ఫేర్ గా అందరికి వచ్చేటట్టు. అదే కాకుండా సెలక్షన్ పాలసీలో కూడా మనం ఒక సెలక్షన్ షీట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. సో ప్రతి సెలక్షన్ మీటింగ్ లో ఏ ప్లేయర్ అయినా సెలెక్ట్ అయినప్పుడు సెలెక్టర్స్ ఆ షీట్ పైన రాస్తారు తన పర్ఫార్మెన్సెస్ ఏంటి, మనం ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాము, రీజన్స్ కంపల్సరీ రాయాలి. రాసి సెక్రటరీ దగ్గర ఇంకా అసోసియేషన్ లో సబ్మిట్ చేయాలి. సో అంటే సెలెక్టర్స్ ఇంతకాలం ఇక్కడ కొద్దిగా జరిగిన ఇష్టారాజ్యాలు అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. ఒక కమిటీ మెంబర్ కూడా సెలెక్షన్ లో కూర్చుంటారు. సో అందుకోసం ఏంటంటే సెలెక్షన్ ఫేర్ గా ఉండేటట్టు చూస్తున్నాము. అదే కాకుండా లీగ్ టీమ్స్ కి రిజిస్టర్ అయిన ప్లేయర్సే కాకుండా బయట ప్లేయర్స్ ఎవరైతే వాళ్ళు లీగ్ టీమ్స్ లో ఆడలేకపోతున్నారో వివిధ కారణాల వల్ల, వాళ్ళ కోసం ఓపెన్ ట్రయల్స్ కండక్ట్ చేయబోతున్నాం మనము త్వరలో. ఆ ఓపెన్ ట్రయల్స్ లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఫస్ట్ T20 పెట్టబోతున్నాం. T20లో ఒక 3,000 మంది ఫస్ట్ కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తాం. ఎందుకంటే మాకు అంత టైం లేదు ఇంకా ఎక్కువ మంది వస్తే చేయడానికి. సో ఫస్ట్ దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి మనము మన సెలెక్టర్స్ పిక్ చేస్తారు. పిక్ చేసి TG20కి మేము పేర్లు ఇస్తాము. లేకపోతే వాళ్ళ స్కౌట్స్ కూడా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరన్నా మంచి టాలెంట్ ఉంటే వాళ్ళని డైరెక్ట్ గా కూడా పిక్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఇదైంది. అదే కాకుండా ఇంకొక ప్లేయర్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ టీమ్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయబోతున్నాము. అది వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే మీడియా ఇంటరాక్షన్, ప్లేయర్స్ ది పర్ఫార్మెన్సెస్ హైలైట్ చేయటము. అదే కాకుండా ఐపీఎల్ టీమ్స్ లో స్కౌట్స్ ఎవరైతే సెలెక్టర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారో వాళ్ళతో టచ్ లో ఉండి మన ప్లేయర్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళకి మెయిల్స్ పెట్టడము, మన ప్లేయర్స్ గురించి వాళ్ళతో మాట్లాడటము, నేషనల్ మీడియాలో మన ప్లేయర్స్ ని హైలైట్ చేయటము. సో ఇవన్నీ తీసుకురావటం. ఎందుకంటే కొంతకాలం ముందు కూడా మన అందరం కూడా స్ట్రగుల్ అయ్యాము. హైదరాబాద్ నుంచి పైన ఇండియా ఆడటానికి కానీ, ఐపీఎల్ ఆడటానికి కానీ ఎంతో మంది మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళకి విజిబిలిటీ అనేది రావట్లేదు. ఆ విజిబిలిటీ